మీలో వచ్చిన మార్పు ఏంటి? ముందరంతా దుఃఖము, బాధ, డిప్రెషన్, అనారోగ్యం. అసలు డాక్టర్ అన్నారు మీరు ఏ దేశం వెళ్ళండి జీవితంలో మీకు ఆస్మా తగ్గదన్నాడు. ఓకే. అప్పుడు ధ్యానం సర్వరోగ నివారణి అని చెప్పారు కదా పత్రిజీ. వన్ ఫైన్ మార్నింగ్ ధ్యానంలో కూర్చొని నా లైఫ్ పర్పస్ చూసుకున్నాను. ఈజ్ హీ రియల్ గురు ఆర్ నాట్ అని పత్రి సార్ని కూడా టెండర్ పెట్టాను. 45 minutes లో ఐ హావ్ సీన్ ఎవ్రీథింగ్. యూనివర్స్ మొత్తం చూశాను. కళ్ళు మూతలు పడిపోయాయి, బాడీ ఇంత అయిపోయింది, అగ్నచక్ర ఓపెన్ అయింది. అసలు విజన్ రావడానికి రీజన్ వీటన్నిటికీ నేను ఆన్సర్స్ కనుక చూసుకోగలిగితే నా కాలు బయట పెట్టి ప్రచారం చేస్తాను అని ప్రామిస్ చేశాను యూనివర్స్కి. ఏంటి మేడం సంగతి అన్నారు పత్రి సార్. ఎక్కులు వెయిట్ చేశాను సార్. అప్పుడు హార్ట్ చక్ర కనెక్ట్ అయింది. మనలో ఉన్న దుఃఖము అనేది బయటకు వచ్చేసింది ఆ ప్రేమకి. పత్రి సార్ చెప్పింది ఐఎమ్ నాట్ యువర్ గురు, ఐఎమ్ ఇన్ఫార్మర్ ఓన్లీ. మీ శ్వాసే మీ గురువు, నా శ్వాసే నా గురువు అని ఆయనకు చెప్పుకున్నారు. ఐ డోంట్ వాంట్ అవార్డ్స్, మీకు గట్స్ ఉంటే పత్రి సార్ చేతుల మీదుగా ఇప్పించండి అన్నాను. పత్రి సార్ ఒక స్పీచ్ ఇచ్చినప్పుడు చెప్పారు, ఆధ్యాత్మికంగా ఎవరు అడ్డొచ్చినా ఏం అడ్డొచ్చినా నా ప్రయాణం ఆగదు. పత్రి సార్ 3 ఆశయాలను తీసుకెళ్ళడమే సార్, నాకు ఇంకేం లేదు.